వైపు సిబిఐకి కాళేశ్వరం కేసును బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ జీవో నెంబర్ 104ను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు కూడా ఓ లేఖ రాసింది ప్రభుత్వం. సిబిఐ విచారణ వెంటనే ప్రారంభించాలని జీవోలో కోరింది. గతంలో 2022లో జీవో నెంబర్ 51 ద్వారా సిబిఐ ఎంట్రీని గత ప్రభుత్వం నిషేధించింది. ఈ జీవోను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సడలిస్తూ తాజాగా 104 జీవోను విడుదల చేసింది. రైట్, ఓ ప్రక్కన అక్కడ హైకోర్టులో సిబిఐ విచారణకి బ్రేక్ పడితే ఇక్కడ ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది. 104 జీవో ద్వారా సిబిఐ ఎంట్రీని గతంలో నిషేధించినటువంటి జీవో నెంబర్ 51 ద్వారా గత ప్రభుత్వం నిషేధించినటువంటి విధానాన్ని ఇప్పుడు కొత్త జీవో ఇస్తూ సడలించినటువంటి పరిస్థితి తాజా ప్రభుత్వం. సో దీనికి సంబంధించి అసలు తెలంగాణలో ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనే విషయాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, అనిల్, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, అటు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం, ఈ రెండు ఒకదానికొకటి క్లాష్ వచ్చిన పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టులో ఈరోజే హరీష్ రావు వేసిన పిటిషన్పై, అంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నివేదిక ఇచ్చిందో దాని ఆధారంగానే సిబిఐ విచారణకి తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్పై రోజంతా చర్చించి 2 రోజుల క్రితం దాదాపు 1:30 అర్ధరాత్రి 1:30 వరకు కూడా చర్చించి అప్పుడు ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, ఈ తీర్మానం మేరకు సిబిఐ విచారణ కోరుతున్నాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. దీనిపైనే ఆ నివేదికనే తప్పు, ఆ నివేదికలో ఎవరైతే ఉన్నారో 8B 8C దాని కింద నోటీసులు ఇవ్వాలి కేసీఆర్కి, హరీష్ రావుకి, ఆ రకంగా పిలువలేదు కాబట్టి ఆ నివేదికకు అసలు శాంటిటీ లేదు అనేది బీఆర్ఎస్ వాదన. అదే ఈరోజు హైకోర్టులో కూడా వినిపించారు. దాంతో హైకోర్టు ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, అక్టోబర్ 7 వరకు అంటూ కేసును వాయిదా వేసింది. అంటే అక్టోబర్ 7 వరకు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐ విచారణ కానీ వాటెవర్ ఏది కూడా చర్యలు తీసుకోవద్దు అనేది దాని సారాంశం. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనిపై కొంత స్టాండ్ మార్చినట్టు కనిపిస్తుంది. జీవో నెంబర్ 104 నిన్నటి డేట్ పైన ఈరోజు విడుదలైంది. ఇది ఈరోజే మన చేతికి వచ్చింది. కాకుంటే నిన్న 1వ డేట్, నిన్న డేట్ మీదనే రిలీజ్ అయింది కాబట్టి నిన్న వచ్చినట్టే చెప్పుకోవాలి. దీని ఆధారంగా ఇందులో 2 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏమొచ్చిందో కూడా ఈ జీవోలో ఉంది. రెండవది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రెండింటిని మెన్షన్ చేశారు. అంటే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐ విచారణకు హైకోర్టులో అడ్డు తగిలితే అప్పుడు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే విచారణకు ఆదేశించామని చెప్పుకోవడానికి వీలుగా ఈ జీవో వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. ఈ రకంగా బీఆర్ఎస్ కోర్టు ద్వారా స్టే తెచ్చుకోగలిగితే దీనికి రివర్స్లో ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి స్టే అసలు కోర్టును ఆశ్రయించలేదు బీఆర్ఎస్. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా తాము సిబిఐ విచారణ కోరుతున్నామని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే హైకోర్టు మాత్రం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కానీ వాటెవర్ ఏ చర్యలు చేపట్టకూడదు అక్టోబర్ 7 వరకు అని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం జీవో జారీ చేసింది. ఈ జీవోలో 2 అంశాలు పేర్కొంది. ఒకటి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది అని పేర్కొంది. రెండవది, పీసీ ఘోష్ కమిషన్పై అసెంబ్లీలో చర్చించాము, సిబిఐ విచారణకు తీర్మానించామనే వర్డ్ కూడా ఇందులో ఉంది. అంటే 2 అంశాలు పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకోవడానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐని కోరుతున్నామని చెప్పుకునే వెసులుబాటు ఒకటి లభించింది. దీనిపై మళ్ళీ కోర్టుకు బీఆర్ఎస్ వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే జీవో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో 2022 ఆగస్టు 30 రోజు గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 51. దాని ద్వారా రాష్ట్రంలోకి సిబిఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి, ఆ అనుమతి మేరకే రావాలి. అయితే దాన్ని నిషేధిస్తూ గతంలో ఇచ్చిన జీవోను సడలిస్తూ కొత్తగా జీవో నెంబర్ 104 నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు సిబిఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏ కేసునైనా దేన్నైనా సిబిఐ విచారించే వెసులుబాటు ఈ జీవోతో వచ్చింది. అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి మరి అది సిబిఐ విచారణ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నారా లేకుంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న. అంటే ప్రభుత్వం కోర్టుకు చెప్పుకోవడానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నామని చెప్పుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు, అసెంబ్లీ అంతా చూశారు. అసెంబ్లీలో జరిగిందంతా చర్చ మొత్తం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టే.
దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు. ఎగ్జాక్ట్లీ 625 పేజీల రిపోర్ట్ మీదే ప్రధానమైన చర్చ అంతా కూడా నడిచింది. దాని ఆధారంగానే సిబిఐ విచారణకు కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది అది. కాబట్టి ఆ అసెంబ్లీ తీర్మానాన్ని కాదని ఎన్డీసీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోమని చెప్తున్నట్టు కోరుతుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు చాలా సుదీర్ఘకాలం న్యాయశాఖలో అపార పరిజ్ఞానం ఉంది. అదేవిధంగా గడిచిన 10 ఏళ్ళు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. రామచంద్రరావు గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రామచంద్రరావు గారితో మాట్లాడదాం, ఇంకా క్లియర్గా దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. రామచంద్రరావు గారు, మీరు చూసే ఉంటారు, ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. అక్టోబర్ 7 వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ 104 సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక జీవో విడుదల చేసింది. జీవోలో 2 అంశాలు చెప్పారు. ఒకటి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో చర్చ, అదొకటి. రెండోది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా, దానికి అక్కడ ఏమొచ్చింది, గతంలో మేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఏం రిపోర్ట్ వచ్చింది అది కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే హైకోర్టు తీర్పు తర్వాత, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక తాము పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, తాము తీసుకుంటున్న చర్యలు సిబిఐ విచారణ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా అని చెప్తున్నారు. అంటే ఏంటి ఈ వ్యవహారంలో ఇప్పుడు సిబిఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందా, మీరు ఆపినట్ట ఏంటి, బీఆర్ఎస్ వెర్షన్ ఏముంది? క్లియర్ గా అడ్వకేట్ జనరల్ స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్లనే ఇండిపెండెంట్ ఆఫ్ ది పీసీ ఘోష్ రిపోర్ట్ గవర్నమెంట్ ఈస్ ఎట్ liberty to refer the matter to CBI. CBI will investigate the matter independent of the commission report అని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటే అప్పుడు కోర్టు ఇమీడియట్ గా పాయింట్అవుట్ చేసి, మేము కూడా ఏం పాయింట్అవుట్ చేశామంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ దీనికి ఈ జీవో, ఈ రోజు ఇచ్చినటువంటి జీవోకు 104 జీవోకు ఆధారమే పీసీ ఘోష్ రిపోర్టు. పేరాగ్రాఫ్ 4, 5, 6, 7, 8 పేరాగ్రాఫ్ లో ఇంకా క్లియర్ గా ఉన్నది. అవును, రిపోర్ట్ బేసిస్ తీసుకొని జీవో ఇచ్చిండ్రు. మరి అడ్వకేట్ జనరల్ ఏమో ఈ రిపోర్టు వితౌట్ రిఫరెన్స్ టు ది రిపోర్ట్ ఆఫ్ ది పీసీ ఘోష్ ఇట్ ఈస్ ఓపెన్ టు ది సిబిఐ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ ఆల్ ఇల్లీగాలిటీస్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్తున్నాము. సిబిఐకి రిఫర్ చేశామంటే మేము చదివించాం జడ్జిను, చీఫ్ జస్టిస్ చూడండి సార్ ఇలా రిపోర్ట్ మొత్తం మొత్తం కంప్లీట్ గా పీసీ ఘోష్ రిపోర్ట్ బేసిస్ చేసుకుని ఇచ్చారు. లాస్ట్ పేరాలో ఒకటి మాత్రం ఎన్డీఎస్ఏ నేషనల్ డిజాస్టర్స్ కమిటీ గురించి రిఫర్ చేశారు. కానీ మొత్తం పీసీ ఘోష్ రిపోర్టే ఉంది కదా ఇందులో అంటే జడ్జిఎస్ వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థమైంది. మొత్తం పీసీ రిపోర్ట్ బేస్ చేసుకుని జీవో ఇచ్చిండ్రు, సిబిఐకి రిఫర్ చేసిండ్రు. కానీ మేము ఆర్డర్ ఇస్తున్నాం కదా, సిబిఐ పీసీ ఘోష్ రిపోర్ట్ సంబంధం లేకుండా వాళ్ళు ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఇక పీసీ ఘోష్ రిపోర్ట్ సంబంధం లేనప్పుడు చేసినప్పుడు మాకేం అభ్యంతరం ఉంటుంది? మీరు ఛాలెంజ్ చేసింది పీసీ ఘోష్ రిపోర్ట్ కదా. రామచంద్రరావు గారిని అదే అంటున్నాను, మీరు ఛాలెంజ్ చేసింది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు, అందులో ఏం అనుమానం లేదు. అయితే దానిపై మీరు ఆపారు, దానిపై స్టే వచ్చింది అక్టోబర్ 7 వరకు, దానిపై చర్యలు ఉండవు. కానీ జీవోలో పేరా నెంబర్ 2 అదేవిధంగా పేరా నెంబర్ 8 ఈ రెండు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా ప్రస్తావించారు. ఇప్పుడు పీసీ ఘోష్ ఆధారంగా కాదు, ఎన్డీఎస్ఏ ఆధారంగా తాము సిబిఐ విచారణ కోరామని చెప్తే సిబిఐ వచ్చే అవకాశం ఉందా లేదా? అప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? దానికి దీనికి సంబంధం ఏంది? ఇన్ని రోజులు అయితే ఇవ్వలే కదా, ఇవ్వలేదు. ఇన్ని రోజులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి అయితే సిబిఐకి ఇన్వెస్టిగేటివ్ రిఫరెన్స్ చేసి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ ఇన్ని రోజులు ఇవ్వలే. వాళ్ళ మెయిన్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పీసీ ఘోష్ రిపోర్ట్ మ్యానిపులేట్ చేసుకొని రాయించుకున్న రిపోర్ట్ ప్రకారమే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళది. అది క్లియర్ గా చెప్పింది హైకోర్టు చీఫ్ జస్టిస్ క్లియర్ చెప్పిండు. మీకు గ్రీవెన్స్ ఏంది, మీకు బాధ ఏంది? పీసీ ఘోష్ రిపోర్ట్ మిమ్మల్ని వినకుండా, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ను మా వాయిస్ వినకుండా పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ రేపు దాన్ని బేస్ చేసుకుని సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయడం తప్పు అని మేము ఛాలెంజ్ చేస్తాం. అది ఫైనల్ గా నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కాదు, ఎన్డీఎస్ఏ ఆధారంగా సిబిఐ విచారణ కోరుతున్నామని ప్రభుత్వం చెప్తే సిబిఐ వస్తుందా రాదా? ఇప్పుడు నేను అడుగుతుంది అది పాయింట్. పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ రావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వేరే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ ప్రభుత్వం నేరుగా సిబిఐని కొడితే కానీ రావచ్చు కదా. అప్పుడు తీసి ఏదో పాట వాడినట్టుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద అసెంబ్లీలు అంతా చెప్పి ఇంత పెద్ద రాగం తీసి లాస్ట్ కు సమస్యలు పడ్డట్ట ఇది గవర్నమెంట్ కు. ఇప్పుడు ఎక్కడ ఏం ఎంక్వైరీ చేయాలి? సిబిఐ ఏం ఇన్వెస్టిగేట్ చేయాలి? పీసీ ఘోష్ రిపోర్ట్ చేయడానికి లేదు.
ఏది నేషనల్ డిజాస్టర్ కమిటీ రిపోర్టు అది ఆల్రెడీ 2.5 years నుంచి వాళ్ళ చేతిలో ఉంది. ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అందులో కూడా చెప్పింది ఏముంది, ఎవరిని పాయింట్అవుట్ చేయలే కదా. నిర్మాణ లోపాలు ఇంకా లోపల బేస్మెంట్ కరెక్ట్ తవ్వలేదు, కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు జరిగే కాకుండా ఇటువంటి జరగకుండా రిపోర్ట్ చేసింది తప్ప ఎవరిని ఫిక్స్ చేసి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన రిపోర్ట్ కాదు కదా అది. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, సిబిఐ విచారణకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఈ జీవో ఇచ్చినా కేంద్రం అనుమతిస్తేనే సిబిఐ రంగంలోకి దిగుతుంది. ఈ రోజు హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 7 వరకు కేంద్రం అనుమతిస్తుందా ఇవ్వదా, సిబిఐ విచారణ జరుగుతుందా జరగదా, అక్టోబర్ 7 వరకు ఏం జరగబోతుంది? అక్టోబర్ 7 వరకు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇట్ ఈస్ ఓపెన్. సిబిఐ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. దేని మీద చేయొచ్చు, వేరే డిజాస్టర్ కమిటీ ఇంకేమైనా వాళ్ళ దృష్టి తీసుకొస్తే చేయొచ్చు. కానీ పీసీ ఘోష్ రిపోర్ట్ మాత్రం వాళ్ళు వీళ్ళు చర్చించిన విషయాలు ఏది చేసినా ఇంకొక మాట అన్నారు, ఇది సబ్జుడీస్ అన్నారు. మ్యాటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పీసీ ఘోష్ రిపోర్ట్ ఈ సబ్జుడీస్. ఒక అడ్వర్స్ ఫైండింగ్సే కాదు, ఏ మ్యాటర్ తీసుకున్నా సబ్జుడీసే అవుతుంది అన్నారు. అంటే పీసీ ఘోష్ చర్చించినటువంటి రిపోర్ట్ లో ఈ రిపోర్ట్ దేనికి రిలవెన్స్ అంటే ఎవరన్నా మంచి చదువుకోవాలంటే అకాడమిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరన్నా మంచిగా కూర్చొని చదువుకోవచ్చు మంచిగా. దీని ఆధారంగా ఎలాంటి చర్యలు ఉండవు. కొంచెం అకాడమిక్ చదువుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే యూనివర్సిటీ లైబ్రరీలో పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు, అసెంబ్లీ లైబ్రరీలో పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. మొత్తానికి ఏదేమైనా ఎత్తుకు పై ఎత్తు అనేది ఇక్కడ కనిపిస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణకి ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. అసెంబ్లీలో చర్చించి కూడా అదే తీర్మానం చేశారు. అయితే ఇప్పుడు ఆ అంశాన్ని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని పక్కన పడేసి మిగిలిన అంశాలపై మాత్రం సిబిఐ విచారణ చేసే అవకాశం ఉంది. ఈ పీసీ ఘోష్ కమిషన్పై మాత్రం సిబిఐ విచారణ జరపడానికి వీల్లేదు. మిగిలిన అంశాలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ మిగిలిన అవకతవకలు ఇంకేం జరిగాయి ఏంటి ఆ రకంగా విచారణ చేయడానికి మాత్రం సిబిఐకి ఒక స్కోప్ ఉంది. చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సిబిఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. 665 పేజీల రిపోర్ట్ కాబట్టి దానిపై మాత్రం హైకోర్టు ఈరోజు ఒక రకంగా స్టే ఇచ్చిందని చెప్పొచ్చు. అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు పీసీ ఘోష్ కమిషన్పై సిబిఐ కూడా ఇంక్లూడింగ్ సిబిఐ రావడానికి అవకాశం అయితే లేదు. మిగిలిన అంశాలు మిగిలిన రొటీన్ విచారణకు మాత్రం సిబిఐ వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఈ జీవో ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తే సిబిఐ ఈ లోపే రంగంలోకి దిగుతుందా, లేదంటే అక్టోబర్ 7న తుది విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగి ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగుతుందా అనేది మనం వేచి చూడాలి. ఓకే కళ్యాణ్.